మనం ప్రస్తుతం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ సేవా భారతి ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ ఫర్ ఏ కాజ్ టు ఎడ్యుకేట్ ఏ గర్ల్ చైల్డ్ అనే కాన్సెప్ట్తో ముందుకొచ్చారండి. ఈ ఇనిషియేటివ్ చాలా బాగుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కార్పొరేట్స్ అండ్ ఫ్యామిలీస్, ఇండివిజువల్స్, స్టూడెంట్స్ చాలామంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. అండ్ 5K 10K రన్ ఇంకొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. 5K రన్ ఏదైతే ఉందో అది ఇక్కడ గచ్చిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకుని బ్యాక్ వస్తారు. అదేవిధంగా 10K రన్ ఏదైతే ఉందో టీ గ్రిల్ వరకు కంటిన్యూ అయ్యి యూటర్న్ తీసుకుని మళ్ళీ బ్యాక్ వస్తారండి. ఏవైతే రిజిస్ట్రేషన్స్ వచ్చాయో అండ్ ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి స్లమ్స్లో ఉన్న గర్ల్స్ని ఎడ్యుకేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా 25 సెంటర్స్ ఉన్నాయండి కిషోరి వికాస్ అనే పేరుతో. Hi, are you from Genpact? Yeah, we are from Genpact. Do you want to say anything about this cause and this initiative? Certainly, yeah. This is a great initiative and for girl child education. So we are almost 300 folks from Genpact all are here for supporting this. Very good cause and we are going to rock. We make sure that we are rock. Thank you. Yes, I echo Pranay's thoughts and we are all here to support the cause. We are not, as corporates, we're not used to getting up early, but we came today specifically for this cause. Thank you so much. Hi. Are you part of కిషోరి వికాస్? అవునండి. ఓకే, అంటే కిషోరి వికాస్లో ఏం జరుగుతుందండి? ఎంతమందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు? అక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? కిషోరి వికాస్ అమ్మాయిల ఆత్మస్థైర్యంతో స్వాభిమానంతో జీవించాలనే ఉద్దేశంతో 2005లో స్టార్ట్ చేశాము. దీంట్లో పిల్లలకి ఆరోగ్యము, విద్య, వృత్తి విద్య, సంస్కారం ఈ 4 అంశాలపైన మేము శ్రద్ధ తీసుకుంటాము. ఆరోగ్యం విషయంలో యోగా, గైనకాలజిస్టులతో గృహ వైద్య చిట్కాలు చెప్తాము. ఇవన్నీ చేస్తుంటాం ఆరోగ్యం విషయంలో. ఇంకా విద్య విషయంలో చాలా 99% గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఉంటారండి. వాళ్ళని మంచిగా చదివించి మంచి మార్క్స్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తామండి. మంచి సంస్కారాలు, దేశభక్తి, గురువులను ఎట్లా గౌరవించాలి, ఇట్లాంటి సంస్కార సంబంధమైనవి. ఇంకా వృత్తి విద్యలు వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పెయింటింగ్ ఇట్లాంటివి నేర్పిస్తుంటాము. వాళ్ళ పుస్తకాల ఖర్చు అవి వారానికి ఒకరోజు నేర్పిస్తుంటాము. హాలిడేస్లో వేరే వాళ్ళ చీరలపైన పువ్వులు అట్లాంటివి కుట్టి వాళ్ళ పుస్తకాల ఖర్చు వాళ్ళే సంపాదించుకుంటారు. ఓకే, అంటే కిషోరి వికాస్ గురించి మీరు వెళ్ళి అందరికీ అవేర్నెస్ తీసుకొస్తారా, లేకపోతే చాలామంది వాళ్ళంతటా వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారా? ఏ విధంగా ముందుకెళ్తున్నారు మీరు? మేము బస్తీలకు వెళ్ళి అక్కడ ఇంటర్, డిగ్రీ చదువుతున్న అమ్మాయిల్ని సేవాభారతి అంటే సేవాభావం ఉన్న అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుంటామండి. వాళ్ళకి మేము కొంత స్కాలర్షిప్ ఇస్తాము. ఇయర్లీ కొంత, అంటే అమ్మాయి పై చదువు కోసం మేము పాటుపడుతున్నాము. వాళ్ళకి కొంత స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక 20-25 మంది అమ్మాయిలని ఫ్రీగా చదివిస్తామండి. ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ లాగా. ఓకే అండి, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో? 130 వరకు ఉన్నాయండి. 130 వరకు. ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారా? సపోర్ట్ ఏ విధంగా ఉంది సేవా భారతి నుంచి? పూర్తిగా సపోర్ట్ సేవాభారతి సపోర్ట్ అండి. అంత సరిపోదు. కాకపోతే ఇంకా వేరే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తామని ముందుకు వస్తున్నారు. 400 సెంటర్స్ చేయాలనుకుంటున్నాం ఈ 2 ఇయర్స్లో. ఒక 10,000 మన అమ్మాయిలుకి వెళ్ళాలని అనుకుంటున్నామండి. సో నైస్ అండి, ఒక మంచి కాజ్ కోసం ఇంత కష్టపడుతున్నారు అండ్ అందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
Namaskar Sthiti. That is 1, 2 and 3. In the 1, your heels will be joined, and in the 2, your toes will be joined, and in 3, you need to come into the Namaste posture, like my team is performing here. So let's start with the first mantra. Om Mitraya Namaha. 1. Take your hands up, inhale. 2. Exhale and go down as much you can. 3. Inhale and take your one leg back. Keep the D of the back leg down. Your side should be up. 4. Second leg back. 5. Your knee, chest and forehead will be on the ground. 6. Inhale and your body part above your waist will be up. Good, great. 7. Exhale and keep your chin towards your collarbone. 8. Your one leg forward. 9. Exhale and second leg forward. And 10. Inhale and same time as it was first. Namaste Sthiti. We'll go for the second mantra. Om Ravaye Namaha. 1. Inhale and take your hands up. 2. Exhale and go down forward. 3. Take your other leg back. 4. Exhale and second leg back. Very nice. 5. Your knee, chest and forehead on the ground, rest in air. 6. Inhale and your body part is up. 7. Chin to your collarbone. 8. Inhale and take one leg forward. 9. Second leg forward. And 10. So we are going for the last mantra. Om Suryaya Namaha. 1. Inhale, hands up. 2. Exhale and go down. 3. Inhale and one leg back. 4. Second leg back, exhale. 5. Knee, chest and forehead down. No breathing. 6. Inhale and body up. Okay, this is going to be the last round. 7. Chin to collarbone. 8. One leg forward. 9. Exhale and second leg forward. 10. Again in Namaste. Inhale. Well done guys, well done. Thank you so much. Thank you so much the Balagokulam team. People of for 5K run. Let us make our way towards the start point. All the best to all of you guys. పరిగెత్తే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనము ఇక్కడ నుంచి మెయిన్ గేట్ వరకు రెండు వైపుల నుంచొని చప్పట్లు కొడుతూ అందరినీ ఎంకరేజ్ చేయాలి. చేద్దామా? 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 మన కోసం వచ్చారు ఉదయాన్నే 5,000 మంది. కాబట్టి మనం వాళ్ళని చక్కగా ఎంకరేజ్ చేసి మీరు మా కోసం వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్తాం. చేద్దామా? పరిగెత్తే వాళ్ళు పెద్దవాళ్ళు 7వ తరగతి పైన వాళ్ళే పరిగెత్తండి. మిగతా వాళ్ళందరూ ఇక్కడ నుంచి లైన్లో నుంచోవాలి. ఇప్పుడే నుంచొని అభినందించాలి వచ్చే వాళ్ళని, వెనక్కి వచ్చే వాళ్ళని. ఓకేనా? చూస్తున్నారు కదా అందరూ ఎంతో ఎనర్జెటిక్గా ముందుకెళ్తున్నారో. మంచి కాన్సెప్ట్ అనేసరికి చాలా మంది ముందుకు వచ్చారు. అలాగే వీళ్ళందరూ 5K రన్కి రెడీ అవుతున్నారు. ఆల్ ఆర్ గేడ్ అప్ ఫర్ 5K రన్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వరకు వెళ్ళి ఈ 5K రన్ యూటర్న్ తీసుకుని బ్యాక్ వస్తారు. అలాగే 10K రన్ చూసుకుంటే టీ గ్రిల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని బ్యాక్ వస్తారు.
హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Nishita. ఓకే, you know the cause, right? Yeah. How did you feel? It was like a nice. I wanted to run for a long time. I started running this time for this long time, and I felt happy that I ran for 5K run. Nice. And then like Is this your first time? yeah, first time running for 5 kilometers. Wow, nice. హాయ్, హాయ్, మీ పేరు? రఘు. ఓకే, రఘు గారు కంప్లీట్ అయిపోయినట్టుంది మీ రన్. అవునండి, ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. ఓకే, గుడ్, ఇట్స్ మై ఫస్ట్ రన్. ఓ ఇట్స్ వెరీ గుడ్. ఓకే, అండ్ ఇట్స్ ఫర్ గుడ్ కాజ్. సో పిల్లలు గర్ల్ చిల్డ్రన్ని చదివించాలి కదా, సో దాన్ని అవేర్నెస్ చేయడానికి సేవా భారతి ప్రోగ్రామ్ చేస్తుంది. సో దానికోసం వి ఆల్ పార్టిసిపేటెడ్ యాజ్ అ టీమ్, బంచ్ ఆఫ్ లైక్ 10 friends who came for the cause, and we ran. It's a fantastic feeling. ఓకే. అంటే గేటెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, కార్పొరేట్ ఇండివిజువల్స్ వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా తెలిసింది దీని గురించి? నేను మై హోమ్ నవదీప గేటెడ్ కమ్యూనిటీ నుంచి వచ్చానండి. సో వన్ ఆఫ్ మై neighbors informed me about this, and while 6:15 all of a sudden we just came for a run. It was not planned, we just felt like running and we came. So about the cause, first thing, best way to get out of poverty for India in general and for development of the country as such, I think the best way is through education for a country like ours, right? Second ఏంటంటే, in education also, if you educate women and girl children, if you educate a man or a boy, it's usually just that guy, right? But if you educate a woman or a girl, you are usually, you're producing an educated mother for the future, and therefore the whole family gets educated, and therefore chances of the whole society getting educated is much higher. So this is an excellent cause. I think all of us should support this wholeheartedly. Thank you. Say something about this cause and this run. This is really exciting. We enjoyed it. I think this is a good cause. I think all the NGOs should go in that route to promote their cause and do some fundraising. We really feel proud to do this. At the same time, proud to do work for a cause. How was your feeling about this cause? Amazing. First, it is running for a cause. It feels nice. Then, without much practice, this kind of completion, it gives a sense of satisfaction, and it feels like we have done something for the society and for ourselves at the same time. Oh. Is this your first run? No, it's my third run in Hyderabad. Okay. Yeah. And your name, please? Hi, my name is Avipsa, and I'm also representing Talent Sprint. Like Sridhar mentioned, this is a skill building organization, and we aim at skilling 1 million youth by 2020. Talking about this event, this would be my fourth run precisely, and considering the fact that we were running for a cause, especially towards the education of a girl child, is an amazing feeling. So it's a payback to the society in some form. Thank you. Yeah, we really look at skills, and running and keeping fit is one of the key skills, like living skills for people, and that too for education, which is important for girls specifically in the society. We know a lot of things are happening around, and it's time that we all get together and fight for a cause. And today, while we are not fighting, we are at least supporting it, and I'm sure like this, if there are many events, we will, as Talent Sprint Runners Club, we are 30 of us, all of us would be willing to and keen to participate and support it to the extent whatever is possible for us. Hi, what's your name? My name is Madhavi. మాధవి. ఓకే, కిషోరి వికాస్ నుంచి వచ్చావు కదా నువ్వు? అక్కడ ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? మీకు ఏమేమి నేర్పిస్తారు? మాకు డ్యాన్స్లు, పాటలు, శ్లోకాలు, ఇంకా అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు అవన్నీ మంచిగా చెప్తారు. ఓకే, అంటే ఎప్పుడు జాయిన్ అయ్యావమ్మా దీంట్లో, కిషోరి వికాస్లో? ఈసారి ఎన్ని మంత్స్ అవుతుంది? 1 month. 1 month అవుతుందా? ఏమేమి నేర్చుకున్నావు? నేను శ్లోకాలు, పాటలు, డ్యాన్స్, ఇంకా చిన్న చిన్న కథలు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అంబిక. ఓకే, అంబిక, ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ వచ్చినందుకు ఇంకా చాలా ఫీలింగ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే 5Kలో ఫస్ట్ వచ్చాను. వావ్, కంగ్రాట్స్. ఫస్ట్ నేమ్ నోట్ చేశారు నా నెంబర్. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నెంబర్స్ అక్కడికి వెళ్ళాయి, 10 మెంబర్స్కి నోట్ చేస్తున్నారు. అందులో 5K అందరిలో 10 మెంబర్స్కి నోట్ చేస్తున్నారు. నెంబర్స్ అక్కడికి పంపించారు. ఇంకా ఇప్పుడు అనౌన్స్ చేస్తారేమో అని చూస్తున్నాం. ఫస్ట్ టైం ఇది ఇద్దరికి? సెకండ్ టైం. ఎస్. ఇంతకు ముందు ఏం చేసావు? 3rd place వచ్చింది. ఇంతకు ముందు BHLలో చేశాను నేను, 3rd place వచ్చింది.
ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చిందో సెకండ్ ప్లేస్ వచ్చిందో కన్ఫర్మ్ లేదు, కానీ ఫస్ట్ ప్లేస్ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఇది ఏ కాజ్ కోసం చేస్తున్నారో తెలుసా ఈ రన్? సేవా భారతి. ఒక చైల్డ్ స్కూల్ కోసం ఏదో చెప్పారు, చిల్డ్రన్ కోసం అని గర్ల్స్ కోసం చేస్తున్నారు చెప్పారు స్కూల్లో. పేడ్ మనీ అండ్ వి కేమ్ హియర్. ఓకే, అంటే కిషోరి వికాస్ ట్యాగ్ ఉంది, అంటే అక్కడ ఏం చేస్తుంటారు, ఎలా ఎడ్యుకేషన్ ఇస్తారు, మీకు ఏమేం చెప్తూ ఉంటారు? కిషోరి అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు ఆ స్కూల్కి. మా స్కూల్లో అయితే ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. స్పోర్ట్స్ మేము స్పోర్ట్స్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఏ స్కూల్ మీరు? విద్యాభారతి హై స్కూల్, ఎల్ఐజీ. మేము ఎక్కువ స్పోర్ట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు మా స్కూల్ వాళ్ళు. అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటికీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ప్రీ ఫైనల్స్ 9th క్లాస్ వాళ్ళకు కూడా ప్రీ ఫైనల్స్ పెడుతున్నారు. బట్ ఫస్ట్ క్లాస్ టు 8th మాత్రం అందరికి ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇక్కడ 10th and 9th ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇవ్వట్లేరు. హాయ్, మీ పేరు? డాక్టర్ వేద ప్రకాష్. ఓకే, యు ఆర్ పార్ట్ ఆఫ్ సేవా భారతి, రైట్? అవునండి. ఓకే, ఏమైనా చెప్తారా, నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇది మంచి కాజ్ కోసం చేస్తున్నారు. ఈ సేవా భారతి అనేది బేసిక్గా వాలంటరీ ఆర్గనైజేషన్. దీంట్లో ముఖ్యంగా ఇవాళ కిషోరి వికాస్, కిషోరి అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్, అంటే యూజువల్గా 13 to 19 years ఆఫ్ ఏజ్లో ఉండే పిల్లలకి, ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి, వాళ్ళు చిన్న చిన్న స్లమ్స్లో బస్తీల్లో ఉండే పిల్లలకి, వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఫార్మల్ ఎడ్యుకేషన్లో కనుక ఉంటే వాళ్ళ స్కూల్స్ కాలేజెస్ అయిపోయినాక వాళ్ళకి ట్యూషన్స్ను, అభ్యాసిక అంటాము, ఆ ట్యూషన్స్ని వాలంటీర్ బేసిస్ మీద రన్ చేస్తున్నాము. అట్లా ఇప్పుడు ఒక 100 ప్లేసెస్లో మన హైదరాబాద్ సిటీలో అవుతున్నాయి అవి. ఇంకా దాన్ని ఒక 500 ప్లేసెస్లో జరిపాలనే ఒక ఉద్దేశంతో రన్ ఫండ్ రైజింగ్ కోసం చేయడం జరిగింది. ఇంతే కాకుండా కేవలం అభ్యాసికసే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఒకవేళ ఫార్మల్ ఎడ్యుకేషన్ స్కూల్ వరకు చదువుకున్న తర్వాత ఇఫ్ దే వాంట్ డూ సంథింగ్ లైక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కానీ, లేక స్టిచ్చింగ్ కానీ, లేక డిజైనింగ్ ఏదైనా ఫీల్డ్స్లో కనుక ఉంటే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ వాటిని గురించి కూడా ఇప్పుడైతే చేస్తున్నారు. ఇంకా ఇవే కాకుండా మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్లో, ఇంకా వికలాంగులు ఏదైతే మనము డిఫరెంట్ లేబుల్డ్ అంటామో వాళ్ళ ఫీల్డ్లో కూడా సేవా భారతి చాలా వర్క్ చేస్తుందండి. ఫస్ట్ టైం అండి 5Kలో నేను పార్టిసిపేట్ చేయడము. ఇది మాకు చాలా ప్రౌడ్గా ఉంది. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ వేద ప్రకాష్ ఈజ్ ద వన్ ఆఫ్ ద యాక్టివ్ మెంబర్ ఇన్ సేవా భారతి. చాలా ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంది. జస్ట్ నాకు రింగ్ ఇచ్చారు. నేను మా సార్ నియర్ బై డాక్టర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ సొసైటీ. నవ్ ఆన్వర్డ్స్ వీ ఆర్ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ దిస్. హలో అండి, సక్సెస్ఫుల్లీ రన్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఫస్ట్ టైం అండి మీకు? Yeah, in fact, this is first time. Usually doing it in KBR or other places we do, but this is the first time I'm done here. Kani, my friend who initiated, Dr. Ved Prakash, and called me and told me that this is for the girl child and Seva Bharati, I mean the slum kids gurinchi ante it looked like a very good cause. I came by and then I thoroughly enjoyed it. பெண் கல்வி என்பது அனைவருக்கும் இன்றியமையாதது. இதிலும் ஒரு ஆண் படித்தால் அவன் குடும்பம் நன்றாக இருக்கும், அதேபோல் ஒரு பெண் கல்வி பயின்றால் அவள் வம்சமே தலை தோங்கும் என்பார்கள். அதுபோல் பழந்தமிழர்களின் வாக்குக்கு இணையாக இங்கு பெண் கல்விக்கு மிகவும் பயன்படக்கூடிய ஒரு நிகழ்வு நடந்தது. அந்த நிகழ்வில் பங்கேற்றதில் நானும் என் நண்பர்களும் மகிழ்வடைகிறோம். இத்தருணத்தில் ஒரு தமிழ்நாட்டில் நடந்து கொண்டிருக்கும் ஒரு நிகழ்வையும் குறிப்பிட விரும்புகிறேன். ஒரு பெண் கல்வி என்பது அவள் வாழ்வை மேம்படுத்தும் என்பார்கள். அதுபோல் கலாச்சாரம் என்பது ஒவ்வொரு அடையாளம். அதுபோல் தமிழகத்தின் கலாச்சாரமான ஜல்லிக்கட்டையும் இந்த நேரத்தில் நினைவு கூற விரும்புகிறேன். நாங்கள் அனைவரும் அது நடைபெற நிகழ எங்களால் முடிந்த போராட்டத்தை மேற்கொண்டோம். வெற்றி என்பது எட்டா கனி அல்ல, நீ குமிழி அல்ல. வெற்றி என்பது மலை, அது போராட்டினால் அது நிச்சயம் நிறைவேறும். இறுதியாக நான் கூற விரும்புவது, பெண் கல்வியை ஆதரிப்போம், குழந்தை தொழிலை ஒழிப்போம், கலாச்சாரத்தை காப்போம், ஜல்லிக்கட்டை ஆதரிப்போம். Actually, people are thinking that we are harassing the bulls for this, but it's not like that. People in Tamil Nadu consider bulls as God.
they treat bulls as one of their family members. So other state people are having a very wrong idea about this. We always support bulls, and it's one of the way to preserve our natural breeds. So we support Jallikattu, and please understand this. Google yourselves. You have the right source to gather information, know about, and please support Jallikattu. We want Jallikattu. హలో అండి, హలో. ఎలా ఉంది ఫీలింగ్? రన్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఈ యోయో టీవీ ఛానల్ ద్వారా ఈ ఒక కాజ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సేవా భారతి ఆర్గనైజేషన్ గర్ల్ చైల్డ్కి సపోర్ట్ కోసము ఈ రన్ 5K రన్ అండ్ 10K రన్ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. దీనికి యోయో టీవీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాము. యోయో టీవీ ద్వారా వీఆర్ గివింగ్ ది వరల్డ్ ఫాస్టెస్ట్ వే ఆఫ్ న్యూస్, డిజిటల్ న్యూస్ టు ది వరల్డ్, and we are supporting all social causes like girl child education, and also the Seva Bharati organization is doing very well, and they mobilized almost 5,000 people for this run, and this is very good cause, and UOTV is supporting this organization. హలో అండి, మీ పేరు? నా పేరు శ్రీకాంత్. ఓకే, శ్రీకాంత్ గారు, మీకు ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్లు హ్యాబిట్స్ ఉన్నాయని తెలిసింది. Actually, this is I came to attend this program because this is a beautiful program which is going to help the needy girl child, and lot of atrocities are going on against the girl child from the womb to tomb. Okay, we saw so many attacks in various ways. So the first thing is termination of the pregnancy when you know that the child is going to be a female child. So many abortions are going to, though the government is taking steps to prevent those abortions, feticides what you call. So there's a very bad phenomenon which is happening in our society. Basically I'm a doctor, but sometimes I write a few lines about the issues about the society. I wrote few lines about the infant feticide, which is a menace. Okay. I would like to read few lines about. Please. Yeah. నన్ను కసిగా నుసిమేయకండమ్మా, నిన్ను ఈ దుష్టలోకం నుంచి కాపాడే కొడుకునవుతాను. నన్ను చిదిమేయకండమ్మా, ఒడిదుడుకుల నుంచి ఎదిరించే కొడుకునవుతాను. దుష్టలోకం నుంచి నిన్ను కాపాడే గొడుగునవుతాను. ఒడిదుడుకుల నుంచి ఎదిరించే కొడుకునవుతాను. దుష్టలోకం నుంచి నిన్ను కాపాడే గొడుగునవుతాను. నన్ను కసిగా నుసిమేయకండమ్మా, నీ వెతలకు పాతర వేసే కూతుర్నవుతాను. వివక్షతో అంధులైన మూర్ఖులకు వెలుతురునవుతాను. నాకు అవకాశం ఇవ్వండమ్మా, చితికిపోయిన మానవత్వానికి చేయూతనవుతాను. జనహృది గెలుచుకునే జగజ్జేతనవుతాను. నాకు అవకాశం ఇవ్వండమ్మా, చితికిపోయిన మానవత్వానికి చేయూతనవుతాను. జనహృది గెలుచుకునే జగజ్జేతనవుతాను. థ్యాంక్ యూ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Shubham. Okay. You are from Genpact? Yes. Okay. How did you feel about this cause? It felt really very good. It boosted up my mind, and as well, after the run I am feeling really very energetic, strong. Do you know the cause? Yeah, the cause is for the girl child to educate. Okay, that's nice. How was your feeling? I'm very happy to be part of this 5K run. Okay. Is this your first time? Yes, this is first time. Okay. And yours? Happy to help the girls to learn. Hi, what's your name? My name is Harmeet. Harmeet? Yeah. Okay, which school are you from? Vidya Bharati. Okay. Say something about this cause. I like this because it was for educating a girl. So it was a wonderful thought. As for keeping and donating, taking books and giving in a school for a donation like that. So it is a very good, wonderful job. So I give all the best to the job. Okay. Is this your first time? Yeah. Okay. It was first time. Guys, let's clap. Capgemini also. Give big round of applause. Yep.
Second position T1154. Let's clap, yeah, that's minimum 10 kilometers. 10 kilometers deserve at least 10 claps, each of us. Guys, big round of applause please. We are done with the prizes. They did a fantastic job right from the beginning, encouraging Kishori Vikas program is going to be Capgemini flagship project. Big round of applause. Yep, they're shining on the backdrop, they're shining on the stage. Give it up for Capgemini, guys. You know, the whole registration has been taken over by Genpact. Such a great job. Give a big round of applause. They had handled complex situations. I am a part of this team as well, guys. They developed instant algorithms. They developed algorithms to solve all the registration problems. Give them a big round of applause. No, we did it. My team, Bhagya Reddy and Ramakrishna Linga Reddy. Karji would have been started Kishori Vikas project with Capgemini's support. It's going to go to the next level. Big round of applause. Jayaprada ji started the Kishori Vikas right from start, and now you can see the result of Kishori Vikas. Many of the Kishoris are really working. They got benefited out of the project. Thank you. Thank you, sir. Thank you for your support. Rockville Collins, please come forward. Rockville Collins. Yeah, team Rockville Collins, can we have you on the stage, please? A big round of applause, please. Big round of applause. NTT Data, please come forward. Initiated this run. Give them a big round of applause.